ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు మహిళలు తమ అదృష్టాన్ని లేక దురదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిద్దరూ ఎవరో మనందరికీ తెలుసు. ఒక ఆమె ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి వలసపక్షి. ఇంకో ఆమె రాజశేఖర రెడ్డి, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల పుత్రిక షర్మిల, వైఎస్ షర్మిల. ఈమెను వలసపక్షి అనలేము, కానీ స్థిరత్వం లేని వ్యక్తిగా, భావోద్వేగాలకు గురై విజ్ఞతను మర్చిపోయే వ్యక్తిగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. అంటే అలా బ్రాండింగ్ చేయడం మనకు కూడా ఇష్టం లేదు, కానీ వారి ప్రవర్తన తీరు అలాగే ఉన్నదని మనం చెప్పక తప్పదు. వీరిద్దరూ రెండు జాతీయ పార్టీలకు నాయకత్వం వస్తున్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వస్తే ఒకరు బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నాయకత్వం వహిస్తూ తాము చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము, చాలా బ్రహ్మాండంగా తిట్టాము ప్రత్యర్థులను, చాలా విశ్లేషణాత్మకంగా తిట్టాము ప్రత్యర్థులను తమను తామే అభినందించుకుంటున్నారు. ప్రజలు పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారనే జ్ఞానం ఇద్దరు మహిళలకు ఉన్నట్టు లేదు. ఇద్దరూ నిజానికి కొయ్య గుర్రాల మీద స్వారీ చేస్తూ అరేబియా గుర్రాల మీద మనం పరిగెడుతున్నాము, జగన్మోహన్ రెడ్డిని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాము, ఇరకాటంలో పెట్టేస్తున్నామని భ్రమ చెందుతున్నారు. ఇద్దరూ నిజానికి కొయ్య గుర్రాల స్వారీ. రెండు జాతీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో 2019లో వచ్చిన ఓట్లు 1.3, 1 కంటే తక్కువ శాతం కూడా వచ్చినాయి. కాబట్టి వారు కొయ్య గుర్రాల స్వారీనా లేకపోతే అరేబియా గుర్రాల మీద స్వారీయా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. రెండు జాతీయ పార్టీలు బలమైన రెండు ప్రాంతీయ పార్టీలను ఢీకొనడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి ఒక జాతీయ పార్టీ అయితే బలమైన ప్రాంతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకుని మరో బలమైన ప్రాంతీయ పార్టీని ఓడించి ఇక్కడ జుట్లు ముడేసి కరణం రాజకీయం చేయాలని చూస్తున్నది. కానీ అలా పరిస్థితులు ఉన్నట్టు లేదు. స్పష్టమైన మెజారిటీతోటి వైసీపీ విజయం సాధించే లక్షణాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇవి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడట్లేదు, నోటాతో పోటీ పడుతున్నాయి. నోటా, ఆంధ్రప్రదేశ్ నోటా విషయంలో దాదాపు 4 లక్షల చిల్లర ఓట్లు నోటాకు పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో 2019లో. ఈ రెండు పార్టీలు నోటాతో పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలో 5వ స్థానంలోనూ 6వ స్థానంలో ఉన్నట్టుంది. రెండు పార్టీలకు తాడు బొంగరం లేదు. తాడు బొంగరం లేని రాజకీయ పార్టీలను ఈ మహిళలకు అప్పగించి ఆడుకోండి అని జాతీయ పార్టీ నాయకులు ఈ బొంగరాలతో ఆడుకోండి అని వాళ్ళకి వదిలేసినట్టున్నది. వాళ్ళకి అధికారము లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రజాబలము, ప్రజా మద్దతు ఇద్దరు. అంటే షర్మిలకు కొంత ప్రజామోదము లేకపోతే పాపులారిటీ లేకపోతే గ్లామర్ ఉన్నమాట నిజమే, కానీ పురంధరేశ్వరి రాజకీయాల నుంచి వైదొలగాల్సిన వయసు వచ్చిన సమయంలో ఆమె యాక్టివ్గా నేను ఇంకా రాజమండ్రిలో నెగ్గుతాను, కేంద్ర మంత్రిని అవుతాను అని కలలు కంటున్నారు. దానికోసం మా చంద్రబాబు, మా బాబు గారు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నారు. కానీ ప్రజలు మద్దతు ఉన్నదా లేదా అన్నది మాత్రము చాలా సందేహాలు. జగన్ ఎన్డీఏలో చేరాలని ఆహ్వానించిన బీజేపీ అధిష్టాన వర్గం జగన్ అంతకు సుముఖంగా లేడు, సున్నితంగా తిరస్కరించాడు. అందువల్ల బీజేపీ అధినాయకులకు ఆగ్రహం అని కాదు కానీ కొంచెం కినుక వచ్చినట్టుంది. మా అంతటి వారు ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి తిరస్కరిస్తాడా అనే ఆగ్రహంతో చంద్రబాబుతో చేతులు కలిపినట్లుంది. చంద్రబాబుకి బీజేపీకి ఉండే అపవిత్ర కలయిక సుదీర్ఘమైనది, చాలా కాలం నుంచి ఉన్నది. ముఖ్యంగా 2014లో ఇక్కడ బీజేపీ వారు ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో టీడీపీ వారు మంత్రులుగా ఉన్నారు. తర్వాత ఆ టీడీపీ మంత్రులు కేంద్రంలో ఉన్నవారు బీజేపీలో చేరిపోయారు, అది వేరే కథ. ఈ అన్హోల్ ఎలయన్స్ పోలవరం నిర్మాణంలోనూ లేకపోతే ఇంకా ఇతర నిర్మాణాల్లోనూ జరిగే అవకతవకలకు నైతిక బాధ్యత వహించాల్సిన విషయం బీజేపీకి ఉన్నదన్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఆ పోలవరం బ్యారేజీని లోపభూయిష్టంగా నిర్మించడమే కాకుండా రింగ్ వాల్ నిర్మాణంలో టెక్నికల్ ఫాల్ట్స్ చేసిన చంద్రబాబుని ఏం చేయాలి అన్న విషయం మీద ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఆయనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమకు టీడీపీ పార్టీకి అపవిత్ర కలయిక ఉన్నదని మరోసారి నిరూపించుకున్నారు. ఆ విధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మరింత చులకనైంది. ఇంతకుముందు నైతిక పార్టీ, మోడీ గారి ప్రజాబలం వీటన్నిటి గురించి మాట్లాడేవారు ఇప్పుడు బీజేపీని చిత్కరించుకునే పరిస్థితి ఏర్పడింది.
అపవిత్ర కలయిక వల్ల ఇటువంటి పరిస్థితి, అంటే ఒంటరిగా పోటీ చేస్తే మరింత నవ్వుల పాలు అవుతాము. 2019లో నవ్వుల పాలు అయ్యాము కదా, 1% ఓట్లతోటి నవ్వుల పాలు అయ్యాం కదా. ఇప్పుడు ఏదో ఇన్ని సీట్లు సంపాదించి, పార్లమెంటు సీట్లు చాలా సంపాదించారు, అసెంబ్లీ సీట్లు కొన్ని తీసుకున్నారు. వాటిలన్నింటిలోనూ టీడీపీ వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు. మరి రేపు ఎన్ని ఓట్లు సంపాదిస్తారు, ఇందులో ఏదైనా నెగ్గుతారా, ఒకటైనా నెగ్గుతారా అంటే అనేక సందేహాలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటే 1% ఓట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది. కూటమితో చేతులు కలిపారు. కూటమితో చేతులు కలపటానికి పురంధేశ్వరి కూడా చాలా సహకరించారు. టీడీపీలో ధనిక ఎంపీలను బీజేపీలో చేర్చడం చంద్రబాబు చాణక్యం అనే చెప్పుకోవాలి. ఎంత ప్రయత్నించినా ఎమ్మెల్యేలను చేర్చుకోలేకపోయారు. అది చంద్రబాబు యొక్క గొప్పతనాన్ని, పార్టీ మీద ఉన్న పట్టును కూడా మనం అభినందించాలని. చంద్రబాబుకు పార్టీపై అంత పట్టు ఉంది. కమ్మ సామాజిక వర్గం పోరాటం అంత తేలిగ్గా వదిలేసేది కాదు. ఈ 2024 ఎన్నికల్లో వారు చేస్తున్న ప్రయత్నాలను చూస్తే అది మనకు అర్థమవుతుంది. అయితే వారు తెలంగాణలో చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. అక్కడ డిపాజిట్లు రాలేదు. అసలు చివరికి పోటీ, అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు. చివరికి పోటీ కూడా మానేసి తట్టాపుట్టా సర్దుకుని ఆంధ్ర వెళ్ళిపోయారు. ఆంధ్రాలో ఎన్నికల యుద్ధంలో గెలుపు సాధించకపోతే తమ పూర్తిగా పార్టీకి భవిష్యత్తు, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ 50 సంవత్సరాలలోపే కాలం చెల్లిపోయిందని భావించే ప్రమాదం ఉన్నది. కాబట్టి గట్టి ప్రయత్నమే చేస్తారు. అంటే ఆ పార్టీకి ఇప్పుడే మృత్యు శాసనం రాయటం తొందరపాటు అవుతుంది. ఖచ్చితంగా వారి ప్రయత్నం వారు చేస్తారు. కమ్మ సామాజిక వర్గం పోరాటం అంత తేలిగ్గా వదిలిపెట్టదు. కమ్మగుట్టు అనే జాతీయం కూడా అందుకే కూడా వచ్చింది. అధికారంలో ఉన్నా లేకున్నా బాబు ధనబలం, మీడియా బలంతో పార్టీని కాపాడుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు పరారీ కాకుండా చూసుకుంటున్నాడు. పురంధేశ్వరి బేలగా చూడాల్సిందే. టీడీపీ తోక పట్టుకుని వేలాడాల్సిందే. ఆమె జీవితం అంతా చేయాల్సిందే అదే. పవన్ పొగరుబోతు వదరుబోతు మాటలను తర్వాత బాబు కాళ్ల మీద సాగిల పట్టడం తెలుగువారు చూశారు. ముందు చాలా అంతన్నాడు ఇంతన్నాడు, చివరికి బాబు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చాడు. బాబు ఇచ్చిన సీట్లే తీసుకున్నాడు. బాబు అది కాదు ఇదంటే అదే దానికి అంగీకరించేశాడు. ఆ విధంగా కాపు సామాజిక వర్గం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. పవన్ చేసిన ఈ పనుల వల్ల నిజానికి ఓట్ ట్రాన్స్ఫర్ పూర్తిగా ఆగిపోయినట్లుగా కనిపిస్తున్నది. అలాగే ఇక షర్మిల కొన్ని రోజులు కోతిలా గెంతి అన్నను తిట్టి నోటాతో పోటీపడి ఇంటి దగ్గర దిగాలుగా కూర్చునే పరిస్థితి 2024 జూన్ 4 తర్వాత తప్పకుండా వస్తుంది. అయితే ఈ లోపుగా ఆమె చేసే ప్రకటనలు పెద్ద హెడ్లైన్స్ తోటి పచ్చ మీడియాలో వస్తాయి. ఆయన ఏదో తమ్ముడు అవినాష్ రెడ్డి, అన్న జగన్మోహన్ రెడ్డి ఈ మహిళలకు ఎంత అన్యాయం చేసేస్తారు, వివేకానంద హత్యలో వీరి పాత్ర ఏమిటి అంటూ వీళ్ళే న్యాయవాదులు, వీళ్ళే జడ్జీలుగా తీర్పులు ఇచ్చేస్తుంటారు. ప్రజలు వారిని ఏమాత్రము అంగీకరిస్తారో చూడాలి. ఏది ఏమైనా వీళ్ళెవరికి ఇద్దరు మహిళలు జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం ఒక విధంగా మనం గర్వించవచ్చు. కానీ వారిద్దరూ కూడా ఓటమి వైపు తేరి చూస్తూ ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్న విషయము ప్రజలందరికీ తెలుసు. వారికి ఏమాత్రం తెలుసో మనకు తెలియదు.